नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल के बुरहानपुर में सर्वे क्रमांक 29A में अवैध लेआउट बनाए जा रहे हैं और बेतरतीब ढंग से झोपड़ियों का निर्माण किया जा रहा है। आदिवासी कल्याण परिषद के राज्य उपाध्यक्ष अड़ा शंकर ने बात रखी। इस संबंध में 2021 में SDC ओठनूर में मामले की सुनवाई होगी। अधिकारियों की लापरवाही और राजनेताओं के हस्तक्षेप के कारण अधिकारी इस मामले को दरकिनार कर रहे हैं। हम मांग करते हैं कि पंचायत विभाग 2021 के बाद रखे गए सामानों को तुरंत हटाए, अन्यथा हम चेतावनी देते हैं कि हम आंदोलन तेज करेंगे। बेला मंडल केंद्र कुमराम भीम కాంప్లెక్స్ మన ఆదివాసీ 9 గల మేధావులతో మీటింగ్ ఏర్పాటు చేసినాం। ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ సర్వే నంబర్ 29/A బురాన్పూర్ శివారంలో ఏదో ఇప్పుడు వరకు దాదాపు 2-3 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ పోరాటానికి కొన్ని మొన్న గుడిసెలు వేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు మళ్ళా ప్రభుత్వం యంత్రాంగం చూసి చూడనట్టుగా వివరిస్తున్నది। దానికి మొన్న మా ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు వెళ్తే వాళ్ళకు పంచాయత్ సెక్రటరీ గారికి వెళ్తే వాళ్ళు ఇక్కడ ఒక ఇల్లు కట్టడానికి దానికి ఆపారని ఇది చేసిన మన ఫిర్యాదు చేసిన మేరకు ఆపిన వాళ్లకు మన పంచాయత్ సెక్రటరీ గారిని వాళ్ళు ఇక్కడ గుడిసె నిర్మాణం ఇస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఆయనకు దాడి చేయడం ఎంతవరకు సమాజమని ఆయనకు అతి త్వరలో వాళ్లకు కేసు నమోదు చేసి వాళ్లకు అరెస్ట్ చేయాలని మీ ఆదివాసీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఇది అతి త్వరలోనే దీనికి పరిష్కారం చేయకపోతే ITDO కానీ మన జిల్లా కలెక్టర్ కానీ మళ్ళీ పోలీసుల యంత్రం కానీ మళ్ళా అట్లానే దీనికి పంచాయతీరాజ్ చట్టం DPO గారు, DLP గారు, పంచాయత్ సెక్రటరీ గారు, మన MPO గారు బేలా అందరి మీద దీనికి దృష్టి పెట్టాలి। అతి త్వరలో దీనికి మేము ముత్తడి చేస్తాం। పంచాయత్ సెక్రటరీ కానీ మన MPDO ఆఫీస్ కానీ ముత్తడి చేయడానికి మేము ఆదివాసీలతో మొత్తం ఏజెన్సీ గ్రామాలు గ్రామ పటేల్ కానీ మహాజన్ కానీ ప్రతి ఒక్క విలేజ్ నుండి ప్రతి గ్రామం తిరిగి వాళ్ళకి చెప్పి వెళ్ళి వాళ్లకు అతి త్వరలోనే దీనికి ప్రోగ్రాం తీసుకుంటామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం। ఎందుకంటే ఇది ఆదివాసులు ఎవరు చేసింది కాదు। చట్టంలో 1/70 చట్టం, పిసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం। ఎందుకంటే చూసి చూడనట్టుగా వివరిస్తున్న ఇది సరైన న్యాయం కాదు। ఎందుకంటే మేము ఈ న్యాయ పోరాటం కానీ ఎవరికి మేము ఇది చేస్తలేము। ఎందుకంటే ఎన్ని రోజుల నుండి పోరాటం చేస్తున్న వాళ్ళకు హక్కు ఎక్కడో వచ్చిన వలసదారులు వాళ్ళకు కట్టడానికి అర్హత ఉంది। మేము ఇక్కడ ఈ భూమి పుట్టినప్పటి నుండి మేము ఆదివాసులు భూమి మీద నివసిస్తాం, మాకు హక్కు లేదా అని ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం। ఎందుకంటే మేము ఇంత ఆవేశం ఎందుకంటే ఎన్ని అధికారులుగా ఈ దరఖాస్తులు ఇచ్చి సగాంచిపోయినాం। ఈ ఒకసారి కలిసి మళ్ళా పోరాటానికి సిద్ధమని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం। జై ఆదివాసీ, జై కుమ్రాం భీం, జై కుమ్రాం భీం।